యూజువల్‌గా వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం మనం వీలైనంత వరకు ఏదైతే షెడ్యూల్ ప్రకారమో ఏయించుకోవడానికి బాగా ట్రై చేయాలి. కొంతమందికి అన్‌అవాయిడబుల్ అంటే తప్పనిసరి పరిస్థితులలో అవైలబుల్‌గా లేనప్పుడు మనం మిస్ చేసినా గానీ అంటే సపోజ్ మనం ఇవ్వాల్సిన తేదీలో ఇవ్వలేదు. కానీ వీలైనంత తొందరగా ఆ తేదీ మిస్ అయితే మాత్రం వీలైనంత తొందరగా 1 డే గానీ, 2 డేస్ గానీ, 1 వీక్ గానీ, 15 డేస్ గానీ, 1 మంత్ గానీ వీలైనంత తొందరగా బెటర్ లేట్ థాన్ నెవర్. మనం మొత్తానికి మిస్ చేయడం కన్నా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేయించుకోవడం మంచిదన్నమాట. ఇది మొత్తానికి మానేస్తే ఏమవుతుంది, ఎంఎంఆర్ వ్యాక్సిన్ బదులు ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ రానంత వరకు ఏముండదు. ఏదైనా మనకి కమ్యూనిటీలో ఏదైనా ఎపిడెమిక్ వచ్చినా కానీ ఏదైనా స్ప్రెడ్ వచ్చినా కానీ ఫస్ట్ ఎవరైతే వ్యాక్సిన్స్ మిస్ అయినారో వాళ్ళకి ససెప్టబుల్ పాపులేషన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనమాట. సో ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా మనకి ప్రాణాంతకమైన జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈజీ అవుతాయి. సో ఏదైనా వచ్చిందని అనుకుంటే చాలా వరకు ఇబ్బంది కానీ ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా ఫేస్ చేయొచ్చు.